క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పరమగీతము 3వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశం. గతంలో ఎందరో గొప్ప భక్తులు, దైవజనులు చెప్పిన పాఠాలు మనము జ్ఞాపకం చేసుకోక తప్పదు. అయితే ఆయా కాలాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి బోధనా విధానం అద్భుతకరమని చెప్పాలి. ఇందులో ఒకటి మనం ప్రత్యేకంగా గమనించాలి. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, ఆల్ రూట్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా. అయితే ప్రతి ధ్యానం కూడా ప్రభువును మాత్రమే చూపించాలి. నేను అంటున్నాను, విభిన్నమైన బోధలు కాదు, విభిన్నమైన అభిప్రాయాలు మాత్రమే. ఇక ఈ అధ్యాయంలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటంటే 7వ వచనంలో, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అన్నమాట. అయితే ఈ సొలొమోను పల్లకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది? 6వ వచనంలో, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్మ వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి? సొలొమోను పల్లకి వస్తున్నది. అయితే ఆ పల్లకితో పాటు ఒక ఫ్రాగ్రెన్స్, ఒక అద్భుతకరమైనటువంటి పరిమళ సువాసన మోసుకొస్తుంది ఆ పల్లకి. అరణ్య మార్గముగా వచ్చుచున్నదట. యెరూషలేమునకు తూర్పు వైపున యూదయ అరణ్యం ఉన్నది. 63వ కీర్తన రచించినప్పుడు ఆ అధ్యాయం పైన ఒక మాట ఉంటుంది, దావీదు యూదా అరణ్యమందు ఉండగా రచించినటువంటి కీర్తన అని. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాలు, అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనం, అపవాది చేత శోధించబడ్డానికి ఆత్మ ద్వారా ఆయన అరణ్యానికి కొనిపోబడ్డాడే, ఇది కూడా యూదయ అరణ్యమే. ఇక్కడ నుండి ప్రభు యొక్క పరిచర్య ప్రారంభించబడింది. ఈ సొలొమోను పల్లకిని వివరిస్తూ, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఈ మాట పదే పదే చదువుతుండగా నాకు నిర్గమకాండము 30వ అధ్యాయం జ్ఞాపకం వస్తుంది. 1వ వచనం, మరియు ధూపం వేటుకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకరతో దాన్ని చేయవలను. దాని పొడవు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. అయితే 7వ వచనం గమనించండి, అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలం ముందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైనటువంటి ధూపం. పాత నిబంధన కాలంలో కనబడుతున్నటువంటి ఈ ధూప వేదిక, దానిపైన వేస్తున్నటువంటి ఈ పరిమళ ద్రవ్యములతో కూడినటువంటి ధూపము. మరి క్రొత్త నిబంధన కాలంలో ఈ ధూప వేదిక ఎవరు? ఈ ధూప వేదిక పైన వేయబడుతున్నటువంటి ఆ పరిమళ ధూప ద్రవ్యములు ఏంటి? అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అలాగే 2వ వాక్యం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనని మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి అని రాస్తున్నాడు. ఇక్కడ కనబడుతున్నటువంటి ధూపవేదిక క్రీస్తే. ఆ ధూపవేదిక పైన అర్పింపబడుతున్నటువంటి ఆ పరిమళ ద్రవ్యములు క్రీస్తే. ఇదిగో ఆయన అలాగా అర్పించబడ్డాడు గనక ఆయన మనలను కూడా పరిమళ వాసనగా తయారు చేస్తున్నాడు. ఇక పరమగీతంలో 3వ అధ్యాయంలో 7 నుండి 10 వచనాలు మనం చదవాలి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇజ్రాయెల్లో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించేది. ఈ పరమగీతంలో మనకు కనబడుతున్నటువంటి ఈ క్యారెక్టర్స్లో ఆ యొక్క కాపరి లేదా రాజు స్థానంలో ప్రభువును, ప్రియురాలు లేదా సూలమితి స్థానంలో మనం సంఘాన్ని చూస్తున్నాం కదా. అయితే ఎంతో విచిత్రమైనటువంటి మంచి పనితో అలంకరించబడినటువంటి ఈ సొలొమోను పల్లకి ఏంటి? ఇదిగో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూస్తే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని.
అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇక ఈ అధ్యాయం అంతా నూతన యెరూషలేము యొక్క పునాదుల గురించి వర్ణిస్తూ 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 19వ వచనంలో అంటున్నాడు, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. వధువు కొరకు పంపబడుతున్నటువంటి సొలొమోను పల్లకి, వధువైనటువంటి సంఘం కొరకు సిద్ధపరచబడుతున్న నూతన యెరూషలేము. ఇక ఈ 3వ అధ్యాయం పరమగీతంలో 11వ వచనం చూడండి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. ఇదిగో షూషను కోటలో రాజు సన్నిధికి వచ్చిన ఎస్తేరు వలె, ఇదిగో బోయజు కళ్ళము దగ్గరికి, బోయజు పాదము దగ్గరికి వచ్చినటువంటి రూతు వలె. ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా చెప్పబడినట్టు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం, జనులను సమకూర్చుడి, సమాజ కూటమి ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారి సన్యపానం చేయి బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఇదిగో వరుడు వస్తున్నాడు, వధువు ఎదుర్కొన వెళ్ళవలసి ఉంది. అయితే కిరీటం ధరించినటువంటి ఈ సొలొమోను రాజు ఎవరు? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. గురుగులను కాల్చేదానికి, గోధుమలను కూర్చేదానికి రారాజుగా రాబోతున్నటువంటి వరుడైనటువంటి యేసుక్రీస్తును ఎదుర్కొనుటకు ప్రియ సంఘమా సిద్ధపడుమా. పరమగీతం 3వ అధ్యాయం 11వ వచనంలో చివరి మాటలు ఇలాగ అంటున్నాయి, అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఈ కిరీటము కేవలం రాజులు ధరించేటువంటి సువర్ణ కిరీటం కాదు, ఇది సర్వాధికారమునకు సాదృశ్యం, పాపమును మరణమును జయించిన విజయమునకు సాదృశ్యం, లోకమునకు తీర్పు తీర్చబోతున్నటువంటి న్యాయాధిపతికి సాదృశ్యం. పాట వింటున్నటువంటి ప్రియులు, ఈ 3వ అధ్యాయంలో ప్రియురాలు వెతికి ప్రియుని సంపాదించినట్టే ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు దొరుకు కాలం ఇదే గనక ఆయనను వెతికి సంపాదించండి. కృప మీకు తోడైనుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.